హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 63వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవ్ గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మరొక అద్భుతమైన శ్లోకంలోకి మనం అడుగు పెడదాం. మరి ఈరోజు తెలుసుకుంటున్నటువంటి శ్లోకము భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్త్వత్వదర్శినః. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్త్వత్వదర్శినః. తాత్పర్యమేమనగా, తత్వదర్శనులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. మనం ఎవరి దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఎలా పొందాలి, మన వ్యవహార శీలి ఎలా ఉండాలి, ఆత్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళి గురువుల సాంగత్యంలో ఎటువంటి మన వాక్కులో, మన బాడీ లాంగ్వేజ్లో ఏ విధమైనటువంటి స్థితిలో ఉండాలి అనేది ఈ యొక్క శ్లోకం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు ఆత్మజ్ఞానం పొందాలి అంటే నీ గురువు దగ్గర నువ్వు ఎలా వ్యవహరించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎంత గొప్పవాడు చూడండి. మన ప్రతి అడుగు తీసి అడుగు ఎలా వేయాలనో నేర్పించాడంటే భగవద్గీతలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి తత్వదర్శనులైన వారికి అంటే ఆ తత్వదర్శనము, తత్వం తెలిసిన వారు అంటే ఆత్మతత్వం తెలిసిన వారు, ఆత్మ శాశ్వతమైనది అని తెలిసిన వారు. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. మరి శాశ్వతమైన ఆత్మనే ఏ విధంగా నువ్వు తెలుసుకోవాలి, అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి అనేది మనకు చెబుతూ వచ్చేవాడు. తత్వదర్శనం అంటే తను తత్వాన్ని తెలుసుకొని తత్వాన్ని దర్శించిన వాడు అని అర్థము. జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆత్మజ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో, ఎలా అడగాలి? వినయంతో అడగాలి. శుశ్రూష చేసి అంటే సేవ చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన వివరణ రూపంలో ఇంకా లోతుల్లోకి చాలా అందమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. చూద్దామా? తత్వదర్శనం చేసిన బ్రహ్మ జ్ఞానులకు అంటే ఆత్మతత్వం తెలుసుకున్న వారికి అని చెప్పుకున్నాం కదా. ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, నిత్యమైనదేది, అనిత్యమైనదేది అని తెలుసుకున్నవాడు తత్వదర్శనం తెలిసినవాడు. తత్వాన్ని తెలిసినవాడు శాశ్వతాలను అశాశ్వతాలను తెలుసుకొని శాశ్వతత్వం వైపు అడుగులు వేస్తున్నవాడు అని అర్థం. చేసిన బ్రహ్మ జ్ఞానులకు ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి, విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి, మరి నువ్వు తత్వాన్ని దర్శించాలనుకుంటున్నావు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు, ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ప్రశ్నించాలి జ్ఞానాన్ని పొందాలంటే అని ప్రశ్నిస్తున్నారు. విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి, నువ్వు ఆత్మజ్ఞానం పొందాలనుకుంటున్నావు, సత్యం తెలుసుకోవాలనుకుంటున్నావు, భగవంతుని దర్శించాలనుకుంటున్నావు, నా జీవితంలో జరిగే సర్వానికి సమస్తానికి ఏమి కారణమని తెలుసుకోవాలనుకుంటున్నావు, సూక్ష్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. మరి అలాంటప్పుడు ఈ శిష్యుడు ఎలా వ్యవహరించాలి గురువుతో? సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరి అయిన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. సత్యం తెలుసుకునే కోరిక ఎవరి దగ్గర ఉండాలి? శిష్యుడి దగ్గర ఉండాలి. చూడండి, మనలో తపన ఉంటే గురువు ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా వస్తాడో మన ముందొచ్చి వాలిపోతాడు. నీకు ఎప్పుడు ఒక ఉదాహరణ చెబుతూ ఉంటాను. ఎటువంటి దుర్మార్గుడైనా, దుష్టుడైనా చాలా మంది ధ్యానం చేయండి, ఆత్మ జ్ఞానాన్ని పొందండి అన్నప్పుడు, మేడం మేము చాలా పాపాలు చేశాము. ఈ మధ్య కాలంలోనే నాకు ఒక రైతు కుటుంబము, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ వయసు ఎక్కువగా కూడా లేదు. ఆ అబ్బాయిది 28 ఏళ్ళు ఉంటాయి, ఆ అమ్మాయికి 22, 20 ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరులో కదా, పెళ్లి వివాహం తొందరగా చేసింటున్నారు, చిన్న వయసు ఇద్దరిది. ఆ అమ్మాయి చెప్తుంది, మేడం చాలా పాపాలు చేశాము, చాలా తప్పులు చేశాము, చాలా చేయకూడని పనులు చేశాము,
ఈ మహానుభావుని ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా జ్ఞానాన్ని పొందాము. అరే! ఎంత తప్పుగా నడుచుకుంటున్నాము, ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని పాపాలు చేస్తున్నాము అనేసి తెలుసుకున్నాము. తెలుసుకొని ఇప్పటి నుంచైనా మారుదాము అని మార్గంలోకొచ్చాం మేడం అన్నారు. మరి మరొక రత్నాకరుడు కాదా వాళ్ళలో కనిపిస్తుండేది? ఒక మనము ఎంతోమంది దుష్టుల్ని, దుర్మార్గుల్ని చూసి మీకు పనికి రాదు, నువ్వు వీటికి సరిపోవు అని అనుకుంటాము. మరి ఆ ఇద్దరు పిల్లల్లో ఎవరు? రత్నాకరుడు కనిపిచ్చాడా? కనిపిచ్చలేదా? అంగుళిమాలుడు కనిపిచ్చాడా? కనిపిచ్చలేదా? ఆ విధంగా వేమన కనిపిచ్చాడా? కనిపిచ్చలేదా? గత జీవితం ఎలా ఉన్నా వర్తమానంలో సరి చేసుకోవడంలో అది సరి అయిన జ్ఞాని యొక్క లక్షణం. ఒక శిష్యుడి యొక్క లక్షణం. వారు అందుకోసమని చక్కగా గురువుగారి యొక్క బోధల పట్ల ఆకర్షితులయ్యారు. సరికాని జీవితాన్ని వదిలేశారు. సరి అయిన జీవితం వైపు అడుగులు వేశారు. ఇది కదా కావాల్సింది. మరి అలానే చాలామంది మేము ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు పిరమిడ్ మాస్టర్లు, "అరే! మాకెందుకులే ఏదో తెలుసో తెలియకనో ఎన్ని పాపాలు చేశామో, ఆ పాపాలు తలుచుకుంటే మాకే భయమేస్తది. మాకెందుకు ఈ ధ్యానం, ఆ పాపాలు కడిగేటివి కాదు, పొయ్యేటివి కాదు" అంటారు. ఇప్పుడే గత శ్లోకాల్లో తెలుసుకున్నాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. ఈ జన్మలో సరిగ్గా జీవిస్తావు, ఆగామిలో ఖాళీ చేసుకుంటావు. సంచితంలో ఈ జన్మలో చేసేటివి పడకుండా చూసుకుంటావు. అంతే కాకుండా ఎన్నో వందల జన్మల్లో నుంచి చేసిన కర్మలు సంచితంలో ఉండేటివి ప్రారబ్ధానికి తెచ్చుకునే ముందే అన్ని దగ్ధమైపోతాయి. ఈ జన్మలో జ్ఞానం అనే అగ్ని చేత సమస్త కర్మలను దగ్ధం చేసుకున్నావు అనేసి. అంత శక్తి ధ్యానానికి ఉంది. మరి ఎటువంటి పాపి అయినా, నీచుడైనా, నికృష్టురాలైనా ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది సరికాని జీవితాన్ని విడనాడి సరి అయిన జీవితం వైపు అడుగులు వేయొచ్చు అనుకుంటాను. యథేచ్ఛగా వేయొచ్చు. మరి రత్నాకరుడు అంత దుర్మార్గుడు కాదు. మరి అంగుళిమాలుడు అన్నటువంటి హత్యలు చేయలేదు. మరి మనం ధ్యానం చేయడానికి ఎందుకు అనర్హులం? వారు తప్పించారు, వారి నమ్మకం పెట్టారు, వారు శ్రద్ధగా ధ్యానం చేశారు, ముక్త పదం పొందారు. ఇప్పటికి అందరికీ రత్నాకరుడు ఒక వాల్మీకిగా, ఒక మహా గొప్ప రామాయణం అనే ఒక గొప్ప కావ్యాన్ని రాసినటువంటి మహానుభావుడిగా మనకు తెలుసు. మరి మనం ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ మనము కూడా మన పాపాలను ఎందుకు కడిగేసుకోలేం? ఒక మంచి అద్భుతమైన గురువుని కోరుకుందాం విశ్వానికి. పరమాత్మ, నేను జ్ఞానవంతుడిని కావాలనుకుంటున్నాను, నేను ధ్యానవంతురాలిని కావాలనుకుంటున్నాను, నాకు ఒక గురువు కావాలి, గురు సాంగత్యం కావాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరి చూడండి. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అనేవాడు వచ్చి తీరుతాడు. ఇది నేను చెబుతున్న మాట కాదు, భగవద్గీత సెలవిస్తుంది. శిష్యుడు అనేవాడు సిద్ధంగా ఉన్నాడంటే గురువు రెక్కలు కట్టుకొని వాలిపోతాడు. ఇది సత్యం, నిజం. విశ్వమంతా పనిచేస్తూ ఉంటుంది. విశ్వానికి నువ్వు ఒక్క సమాచారం పండించు, నాకు మార్గాన్ని నిర్దేశించవయ్యా, నాకు సరి అయిన దోవను చూపియ్యవయ్యా అని విశ్వానికి అర్థమవుతుంది. వీరు మాడాలనుకుంటున్నాడ్రా, వీని సరిచేద్దాము అని ఎవరో ఒక హాస్టల్ మాస్టర్స్ ఏదో ఒక రూపంలో వచ్చి నీకు కావాల్సినటువంటి మార్గ నిర్దేశాన్ని నిర్దేశిస్తారు. ఇది సృష్టి రహస్యం. మరి శ్రీకృష్ణామృతం వింటుంటే ఎన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి కదా. మరి శ్రీకృష్ణ మనకి ఇటువంటి గొప్ప ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి ధ్యాన వివరణ రూపంలో మనందరికి ఇంకా కూలంకషంగా వివరించి చెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటారా? లేదంటారా? ఉంది కదా. మరి ముందుకు వెళ్ళిపోదామా? మరి వారికి కృతజ్ఞత చెప్పుకునేది ఏ విధంగా చెప్పుకోవచ్చో తెలుసా? విన్న దాన్ని ఆచరించినప్పుడు వారికి మనం నిజమైన కృతజ్ఞత చెప్పుకున్నట్టు. మనం ధ్యానం చేస్తూ మన జ్ఞానాన్ని పొందుతూ తిరిగి 10 మందికి నేర్పించినప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రుణం తీర్చుకున్న వాళ్ళం. గురువు అదే ఆశించాడు. చిట్ట చివరి వరకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని విడనాడొద్దు, పొందిన దాన్ని పంచడం వదలొద్దు అని. ఆ పని చేస్తూ, అంటే పొందుతూ, పంచుతూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ముందుకు వెళ్ళిపోదాం. తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులకు ఏ విధంగా సేవించి, ప్రశ్నించి జ్ఞానం పొందాలి, విద్య నేర్చుకోవాలనే శిష్యుడికి ఉంటే చాలు. మరి ఉండవలసిన లక్షణమేమి? శిష్యుడికి తపన ఉండడము. సత్యం తెలుసుకోవాలని కోరిక గల సరి అయిన శిష్యుడు ఉంటే అజ్ఞానం తొలగించడానికి గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మరి ప్రణిపాతేనా అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేనా అంటే వినయంతో ప్రశ్నించాలి. గురుగారు నా జ్ఞానాన్ని బోధిస్తారా? ఎప్పుడు చెప్తారు ఏమిటి అని కాదు, వినయంతో గురువుగారు
మీరు ఎప్పుడు సెలవిస్తారు, నాకెప్పుడు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారని నువ్వు చేతులు కట్టుకొని అడుగుతావో, నమస్కరించి అడుగుతావో, నీ బాడీ లాంగ్వేజ్ అంతా వినయంతో ఉండాలి, వినమ్రతతో ఉండాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఆ విధంగా గురువుని మనము ప్రశ్నించాలి. ఏమండి గురుగారు ఎప్పుడు చెప్తారండి? రేపు చెప్తారేంటి? అనేది కాదు. అర్థమైంది కదా! అలా అడగరు. అడిగే వాళ్ళు ఉన్న వారి కోసం ఈ మాటలు. ఎవరు గురువుగారి దగ్గరికి వెళ్లి నాకు తెలిసినంత వరకు 80% అలాంటి వారు ఉండరు. ఏదో ఒక 10, 20% అజ్ఞానంతోనో, అహంకారంతోనో, మూర్ఖత్వంతోనో, వెర్రితనంతోనో అలా అడుగుతారు. వారి కోసమే భగవద్గీతలో ఎక్కడెక్కడ లూజ్ పోల్స్ ఉన్నాయో వాటిని మనకి శ్రీకృష్ణ నువ్వు ఇలా ఉండరాదు, ఇలా ఉండరాదు అని చెప్పుకుంటూ వచ్చాడు మనకు. పరిప్రశ్నేన అంటే వినయంతో ప్రశ్నించి, సేవయ అంటే సేవ చేసి, ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి. ఏ 3 లక్షణాలు? సాష్టాంగ నమస్కారం చేసి గురువుని చూసి, వినయంతో ప్రశ్నించి గురువుగారు నాకు కొన్ని సందేహాలున్నాయండి. మీరు వాటిని నివృత్తి చేస్తారా అని అడగడము. సేవ చేసి కాళ్ళొత్తి తన అవసరాలు చూసుకొని, తను ఎక్కడికైనా వెళ్తుంటే డ్రాప్ చేయడము, భోజనానికి పిలిచిపోవడము, ఆయనకు కావాల్సిన ఆహారాన్ని పెట్టడము, పడుకునేటప్పుడు ఆ పరుపు, ఆ బెడ్‌షీట్స్ అన్నీ సరిచేయడము, తను స్నానానికి వెళ్తుంటే కావాల్సినటువంటి వేడి నీళ్లు పెట్టడము, సేవ పరిపరి విధాలుంటుంది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే గురువుకు కావాల్సినటువంటి సపర్యలు చేసేది గురువు కుటుంబానికి అవసరమైనది కూడా అయ్యుండొచ్చు. కూరగాయలు తెచ్చియడము, సరుకులు తెచ్చియడము. పత్రి మేడంకి మన పిరమిడ్ మాస్టర్లు ఒక తమ్ముళ్ళలాగా, అన్నల్లాగా, బిడ్డల్లాగా ఎంత సహాయ సహకారాలు అందించారో పత్రి మేడంది మీరు ప్రోగ్రామ్ చూస్తే స్వర్ణామృతం చూస్తే తెలుస్తుంది మేడం ఎంత చెప్పేదో. మేడం వాళ్ళని తమ బిడ్డల్లాగానే చూసుకైంది. వారు తమ పత్రి మేడంని గురువులమ్మ కన్నా అమ్మగా చూసుకున్నారు. అమ్మగానే భావించారు. ఆ అమ్మ వీరి కడుపును చూస్తే ఆ అమ్మకు తోడుగా, నీడగా, అండగా మన పిరమిడ్ మాస్టర్లు నిలబడిన వారు ఉన్నారు, నిలబడుతున్న వారు ఉన్నారు, నిలబడబోయే వారు కూడా భవిష్యత్తులో ఉన్నారు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం వారిలో భూమి మీదకి వచ్చారు. మరి ఆ పరమాత్ముడు సహాయకుడిగా ఎవరినో ఒకరిని ఖచ్చితంగా పంపిస్తాడు. అది మనంలో ఏ ఒక్కరం భాగస్థులమైన మన జన్మ ధన్యమే అది. మరి సేవ చేసి, సేవ నేను గురువుకే చేస్తా, వారి భార్య కింద చేయాలా, వాళ్ళ పిల్లల కింద చేయాలా అనడం మూర్ఖత్వం. ఆయన పరివారం నీ పరివారం కావాలి, వారి బిడ్డలు నీ బిడ్డలు కావాలి, వారి తల్లి నీ తల్లి కావాలి, గురువు గారి భార్య నీకు తల్లి కావాలి, ఆమెకు కూడా నీకు కావాల్సినటువంటి సపర్యలు చేయాలి. గురువు గారికి ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఎలా ఇంటిని చూసుకుంటుందో అలా చేసుకునేటువంటి యొక్క అర్హత మనం సంపాదించాలి. అంటే సేవ చెయ్యాలి. నేనెందుకు చెయ్యాలి, నాకేం పని అని అనేవాళ్ళు ఉన్నారు. చెయ్యకపోయినా గురువుని జ్ఞానాన్ని బోధించకుండా అయితే ఉండడు. సేవ చేస్తే నువ్వు రుణం తీర్చుకున్న వాడివి అవుతావు. అందుకనే సాష్టాంగ నమస్కారం, వినయము, సేవ ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి అంటున్నారు శ్రీ వేదవ్యాసుల వారు. మరి వేదవ్యాసుల వారికి తెలియదా గురువుని ఎలా సపర్యలు చేయాలి, ఎలా వినయంతో అడగాలి అని? మరి సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలతో చేసే నమస్కారము. నమస్కారం గురువుగారు అని ఈ చెత్త చేత పెట్టి స్టైల్గా సినిమాలో లాగా నమస్కారాలు అలా పెట్టరాదు. 2 చేతులు పెట్టడానికి కూడా బద్ధకమయ్యి నమస్కారం గురువుగారు అని ఫోజ్ పెడుతూ ఉంటారు. అది ఎటువంటి నమస్కారమో మరి మనకు మనమే ప్రశ్నించుకోవాలా. మనసులో ఒంటిలో భయం లేకపోతే అలాంటి నమస్కారాలు చేస్తూ ఉంటాము. గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మ జ్ఞానం కలిగిన బ్రహ్మ అంటే పరమాత్ముడితో సమానమైన వాడు. మనకు ముక్తి ప్రసాదించేవాడు, జన్మ రాహిత్యం పొందేటువంటి మనకు ఆ రహస్యాన్ని బోధ చేసేవాడు. మరి ఎలా ఉండాలి మనం ఆ గురువుతో? ఎంత వినయంతో ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి. అవన్నీ ఉండాలంటే మనకు ఒళ్ళంతా కళ్ళు కావాలి. ఆ కళ్ళు కూడా మన అదుపులో ఉండాలి. చూద్దామా మరి. 8 అంగాలతో కూడిన సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలతో చేసే నమస్కారం. చేతులు 2, ఆ 8 ఏమి అంటే కాళ్ళు 2, మొండెం 1, తల 1, మనసు 1, బుద్ధి 1, 8 కలిపి సాష్టాంగ నమస్కారం అంటే టక్కున కింద పడిపోయి చేసేస్తాం. కానీ మనసు, బుద్ధిని కూడా అర్పించాలి. గురువుకి వచ్చానంటే మనస, వాచ, కర్మన ఆయనకు సరెండర్నెస్తో ఉండాలి. గురువు కాడికి వచ్చా సరైన గురువేనా కాదా, నన్ను తప్పుదోవ పట్టిస్తాడా, ఊకే నాతో సేవలు చేయించుకొని వదిలేస్తాడా అనే ఎటువంటి అనుమానాలు పెట్టుకోరాదు. ఎక్కడ మనసులో కానీ బుద్ధిలో కానీ ఎటువంటి అనుమానాలు లేకుండగా కంప్లీట్గా సరెండర్నెస్లో ఉండాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఇలా పడిపోయేయడమే కాదు, బుద్ధిలోనూ మనసులోనూ గురువు పట్ల అపారమైన నమ్మక విశ్వాసాలు ఉండాలి.
ఒక ఈ 8 కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరంతోనే కాదు, మనసును, బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలి. బుద్ధిని, మనసును కూడా కలిపి నమస్కరించాలి. భౌతిక కాయం మాత్రమే కాకుండగా మన కాయము, బుద్ధి కాయము కూడా కలిపి ప్రణమిల్లాలి. ఏమంటున్నారు? బుద్ధి కాయము, మన బుద్ధి కూడా అనుమానాల పుట్ట. అది మనల్ని ఏవేవో ఎటువైపో తిప్పేస్తుంది. అందుకోసమని మనస, వాచ, కర్మన నమస్కారం చూపించి, కృతజ్ఞతలు చూపిస్తూ, భౌతిక కాయం మాత్రమే కాకుండా, అంటే శరీరం మాత్రమే కాకుండగా మన కాయం, బుద్ధి కాయం కూడా కలిపి, భౌతిక కాయం అంటే శరీరం, మన కాయం అంటే మనస్సు, బుద్ధి కాయం అంటే బుద్ధి కూడా కలిపి ప్రణమిల్లాలి, నమస్కరించాలి. పరిప్రశ్నేన అంటే సూటి ప్రశ్నలు వేయాలి. అంటే కొంతమంది గురువు దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడగమంటే ఎటో తిప్పి తిప్పి తోకా తొండం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏం అడగాలనో ముందు 1-2 సార్లు మనం లోపల మననం చేసుకొని అప్పుడు ధైర్యం చేసి గురువుని అడగాల. దానికి అడిగితే మనకు ఉపయోగపడాలా, మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడాలా. ఏదో అడగమన్నారు కదా అని, ఇష్టం ఉంది కదా, నోరుంది కదా అని తాలా తోక లేని ప్రశ్నలు వెయ్యకూడదు అని దాని అంతరార్థం. మై డియర్ ఫ్రెండ్స్, పరిప్రశ్న అంటే సూటి ప్రశ్నలు వేయాలి. ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మికత కోసం, ఆత్మజ్ఞానం కోసం పోవాలి. ఆధ్యాత్మిక గురువుల కోసం, ప్రాపంచికమైన భోగాల కోసం. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుందండి, ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదండి బాబు. మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడొస్తుంది, మా అబ్బాయికి కొడుకే పుట్టాలండి. పత్రిసారి ఎంత కొబ్బడేవాడో. మీ అమ్మాయికి పెళ్లి కాకపోతే నేనేం చెయ్యాలి, మీ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే నేనేం చెయ్యాలి, భడవా వీటి కోసమారా నువ్వు నా దగ్గరికి వచ్చేది అని తిట్టిపోసేవాడు. ఇంకా కొత్తలో కొట్టేవాడు కూడా. అంటే ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని క్షణికమైనటువంటి కోరికల కోసము, క్షణికమైనటువంటి జీవితం కోసము సమయాన్ని వృధా చేస్తున్నావా? అద్భుతమైన గురు సాంగత్యంలో ఏమి అడగాలో, ఏమి అడగకూడదు అనే జ్ఞానం కూడా లేదు కదా అని అంత కోపం వచ్చేది గురువుకి. మరి చూడండి, ఏ విధమైన ప్రశ్నలు అడగాలంటే, చూడండి, ఆధ్యాత్మికమైన గురువుల దగ్గరకు ఆధ్యాత్మికత కోసం రావాలి. ఆధ్యాత్మిక కోసం రావాలి అంటే ఆత్మ జ్ఞానం కోసం రావాలి, బ్రహ్మ జ్ఞానం కోసం రావాలి, సత్యం తెలుసుకోవడానికి రావాలి. ముక్త పదం పొందాలి అంటే, మనల్ని మనం ముక్తి పొందాలంటే ఏమి చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధమైన సాధన చెయ్యాలి అన్న రహస్యాలు తెలుసుకోవడానికి రావాలి. ఈ జన్మ, ఈ నిమిషం చూడండి, అబ్బాయి పెళ్లి కావాలా అని వచ్చావు, గురువుగారిని కోరావు, పలానా రోజు పలానా అన్నాడు అనుకుందాం. పత్రి గారు అలా ఎప్పుడు చెప్పేవాడు కాదు. అలాంటి వాళ్ళు తన దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆయన దగ్గరికి రావాలి అంటే సత్యం కోసం రావాలి. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవాలి. ధ్యానం కుదరడం లేదంటే చెప్తాడు. ధ్యానం బాగా గంటలు తరబడి చేయాలంటే చెప్తాడు. అనుభవం వచ్చిందంటే వింటాడు. ఈ అనుభవానికి గల కారణం ఏమి అంటే చెబుతాడు. తన గత జన్మ తెలుసుకోవాల్సిందంటే దారి చూపిస్తాడు. ఇవన్నీ చెబుతాడు. కానీ మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు కుదురుతుంది, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే లేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు ఈ రోజు, ఈ నెల ఈ సమస్య, మరి వచ్చే రోజు, మరొక 10 రోజుల తర్వాత సమస్య వచ్చి తీరుతుంది. ఆరోగ్యం బాగుండదు. మరొక 10 రోజుల, ఇంకొక నెల రోజుల తర్వాత వ్యాపారంలో నష్టము రావచ్చు. ఇంకొక 5 ఏళ్ల తర్వాత కొడుకు చచ్చిపోవచ్చు. ఎంతమంది జరిగిలేవు. నా కొడుకు ఎందుకు చచ్చిపోయినాడు దేవుడు, గురువు గారు మీరు ఉద్యోగం వస్తుందండి, పెళ్లి చేస్తామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, ఆయనకు తెలుసు గురువుకు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ. ఆయన త్రికాల జ్ఞాని కాబట్టి. మనకు తట్టుకునే శక్తి ఉందా విని, ఆ గురుగారు దండి చెప్తారులే, ఇంత బాగున్న పిల్లోడు ఎందుకు చచ్చిపోతాడని గురువుని కూడా నిందిస్తాం. గురువు ఎప్పుడైనా కానీ త్రికాల జ్ఞానం తనకు తాను తెలుసుకున్నదాన్ని తనతో పెట్టుకుంటాడని 10 మందికి పంచడానికి కాదు ఇక్కడికి వచ్చినది. మనల్ని జాగృతావస్థలోకి తీసుకురావడానికి కాదు. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. గురువు చెప్పినంత మాత్రాన అది ఆగిపోదు. గురువు అనేవాడు ఒకటే నేర్పిస్తాడు, నీ జీవితంలో ఏది జరిగితే దానిని స్వీకరించు. ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగిందని ఆగిపోరాదు. భగవంతుడు, పైన ఉన్న పరమాత్ముడు నీకు అన్ని, ఎప్పుడు ఏమి ఇవ్వాలో నీ కర్మానుసారము అన్ని ఆ విధంగానే ఇస్తూ వస్తాడు. ఏటిని ఆపడు. అలా అని నీకు నీ మీద ఇష్టమై అధికంగా ఇవ్వడు. మరి ఎప్పుడైతే ఏమొస్తామో గురువుల దగ్గరికి ఎందుకోసం రావాలి? ఆత్మజ్ఞానం కోసము. ఆత్మజ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి మాత్రమే నువ్వు గురువు దగ్గరికి రావాలి అని దాని అంతరార్థం అన్నమాట. ఓకేనా? ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి, ప్రాపంచిక విషయాల కోసం కాదు. ప్రాపంచిక విషయాల కోసం అంటే నా వ్యాపారం బాగా జరగాలి, నేను పెట్టినవి కోట్లు కావాలి, నేను స్థలం కొనాలి, పొలం కొనాలి, నేను అనుకున్న చోట వాళ్ళు కట్టనివ్వడం లేదు,
అనేది ఇట్లా పిచ్చి పిచ్చి కోరికల కోసము, అశాశ్వతమైన కోరికల కోసము, క్షణిక కాలం ఉండే కోరికల కోసము పోరాదు గురువు యొక్క దగ్గరికి. గురువు దగ్గరికి వెళ్ళామంటే ఆత్మ జ్ఞానం కోసమే వెళ్ళాలి. వినయంగా స్పష్టమైన సరి అయిన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి. స్పష్టంగా ఉండాలి. గురువుగారు నేనెవరు అని ప్రశ్న వేయొచ్చు, అడగడంలో తప్పులేదు. నేనెవరు అంటే సమాధానం చెప్తే మరి నా భార్య ఎవరు అని అడిగితే ఏమంటారు దాన్ని? నువ్వెవరు అని నీకే సమాధానం వచ్చిందో అదే ప్రశ్నకు నీ భార్యకు, నీ పిల్లలకు, మీ ఇంటి పక్కనోళ్ళకు అందరికీ అదే ప్రశ్నకు జవాబాను. అందరూ ఆత్మస్వరూపులే. భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా అలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. అందుకని చెబుతున్నా. వినయంగా స్పష్టమైన అంటే స్పష్టంగా ఉండాలి. సగం లోపలికి, సగం బయటికి నక్కి నక్కి మాట్లాడరాదు, మింగి మింగి మాట్లాడరాదు. సరి అయిన ఆధ్యాత్మిక ప్రశ్నలై ఉండాలి. అవి ఎలా ఉండాలి? ఆధ్యాత్మికతకు సంబంధించినవి ఉండాలి, ప్రాపంచికానికి సంబంధించినవి ఉండరాదు. అంటే భగవంతుని గురించి ఉండాలి. నీ గురించి అంటే పరమాత్మ నేను ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలంటే ఏమి చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, నాకు వచ్చిన ఈ సందేహాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి, అలాంటి ప్రశ్నలు వేయాలి. ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి సాధన చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇలాంటివి ఆధ్యాత్మికమైన ప్రశ్నలు. నాకు ఎంత డబ్బు వస్తుంది, నేను ఏ వ్యాపారం పెట్టాలి, ఏ పంట వేయాలి అనేది కాదు ఆధ్యాత్మికత. ఆ తర్వాత ఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చెయ్యమని కోరితే తప్పకుండా సేవ చేసి చెయ్యాలి. ఫస్ట్ ఏమో వినయంగా స్పష్టమైన సరైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేశావు, బాగుంది, గురువు గారు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా గురువుకి ఏదైనా కొంచెం సేవ చేయమని కోరితే తప్పకుండా సేవ చేయాలి. ఎవరో బలవంతం చేస్తే గురువు గారి దగ్గరికి వెళ్ళి చేసేసి మొక్కుబడి సేవ కాదు, మనస్ఫూర్తిగా చేసేదే సేవ. పత్రిజీ సార్కి ఎంతో ఇష్టంగా వచ్చి కాళ్ళు పట్టేవారు, ఒళ్ళు పట్టేవారు, దగ్గరుండి పిలిచకపోయేవారు, దిగపెట్టేవారు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి క్లాసులకు పిలిచిపోయేవారు. వాళ్ళకి ఎన్ని పనులున్నా గురువు ఆదేశించారంటే వాళ్ళు మహాభాగ్యంగా భావించి సేవ చేసినమంటే పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడనే కాదు, ఏ ఆధ్యాత్మిక సంస్థలైనా గురువుకు సేవ చేయడం మహాభాగ్యంగా భావించేవారు ఉన్నారు. ఎలా? ఏది ఆశించకుండా చేసే సేవ చేయాలి. ఈ సేవ చేస్తే నాకేదో ఉద్ధరణ దొరుకుతుంది, నా కుటుంబానికి ఏదో దొరుకుతుంది అనేది వారిలో ఉండనే ఉండదు. ఓకే, ఎవరో బలవంతం చేస్తే గురువు గారి దగ్గరికి వెళ్ళి చేసే మొక్కుబడి సేవ కాదు, మనస్ఫూర్తిగా చేసే సేవ. సేవ అంటే గురువుకు శుశ్రూష చేయడమే కాదు, సొంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువు గారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యక్రమాల వినియోగార్థం తన్ ధన్ మనసులను నగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ. చూడండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు, చక్రాలు, ఎక్కడంటే అక్కడ ధ్యానాలు, పిఎంసి ఛానల్ ఇలా రకరకాలుగా పెట్టారు. రకరకాలుగా ఆయన సేవలను అందించాడు. శాకాహార ర్యాలీలు, పిరమిడ్లు కట్టడాలు, ఇవన్నీ కూడా గురువు గారు నిర్దేశించినటువంటి కార్యాలు. గురువు గారికి సంబంధించినవి అని కాకుండా, గురువుకు చేసే సేవనే కాకుండా, గురువు సేవ అంటే గురువుకు శుశ్రూష చేయడమే కాదు, ఆయన కాళ్ళొత్తడమే కాదు, ఆయనకు సపర్యలు చేయడమే కాదు, సొంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువు ద్వారా లోక కళ్యాణం కోసం ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. ఒక అన్నదానానికి డొనేషన్లు అడగడం కావచ్చు, అందరినీ ఇన్వైట్ చేయడం కావచ్చు, ఇక్కడ ఏమన్నా అవసరమైతే కసు కొట్టడం కావచ్చు, కుర్చీలు వేయడం కావచ్చు, వంటలు వండియడం కావచ్చు, వంటకు కూరగాయలు తరిగేయడం కావచ్చు, ఏమన్నా చెత్త చెదారం పడితే ఊడ్చేయడం కావచ్చు, ఎన్నో ఉన్నాయి చేయాలదలుచుకుంటే. అవన్నీ కూడా తన్ మన్ ధన్ అన్నారు. అంటే తన్ అంటే శరీరాన్ని, మన శరీరం కష్టపెట్టేదైనా సహాయం చేయడం, ధన్ అంటే ధన సహాయం చేయడం. మరి తన్ ధన్ మన్ అంటే మనసును లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ. ఏది చాతకపోయినా లోక కళ్యాణం కోసం కూర్చొని ధ్యానం చెయ్యి అని చెప్పేవారు గురువుగారు. నీకు ధనం పెట్టడానికి లేదు, సమయం పెట్టడానికి లేదు, శరీరం సహకరించకుండాంది, అలాంటప్పుడు మనసు పెట్టైనా లోక కళ్యాణం కోసం ధ్యానం చెయ్యి అని చెప్పేవాడు. ఈ ప్రపంచంలో జ్ఞానులు, తత్వాన్ని దర్శించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో జ్ఞానులు ఏమున్నారు? తత్వాన్ని దర్శించిన వారు ఉన్నారు. తత్వం అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఆత్మతత్వం తెలుసుకున్నవారు. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చెయ్యకూడదు, ఫలాపేక్ష లేకుండా చేస్తే ఎలా ఉంటుంది, సర్వం తెలిసిన వారిని తత్వదర్శనులు అని అంటారు. ఎంతో మంది ఉన్నారు. అందరి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని పొందాలి. పత్రిజీ సార్ అందుకనే అందరి దగ్గరికి వెళ్ళాలి. చిన్మయ మిషన్ అయినా, రామకృష్ణ మిషన్ అయినా, సద్గురువు దగ్గరికైనా, భగవద్గీత అయినా,
లేకపోతే పరిపూర్ణానంద స్వామి అయినా, ఎవ్వరి దగ్గరైనా, రాఘవేంద్ర స్వామి మఠంకి వెళ్ళినా, ఎవ్వరు ఏ జ్ఞానాన్ని అందించినా శ్రద్ధగా జ్ఞానాన్ని తీసుకోవాలి. నేను PSSM మూవ్‌మెంట్‌లోనే ఉన్నాను. ఈ పుస్తకాలే చదువుతాను. వీరు చెప్పిందే వింటాను అనేది ఎప్పుడు మనకి గురువు అలాంటి మాటలు నేర్పియలేదు. ఓం శాంతికి పోతా అంటే వెళ్ళు. చిన్మయ మిషన్‌కి వెళ్తా అంటే వెళ్ళు. రామకృష్ణ మిషన్ వెళ్తా అంటే వెళ్ళు. లేదు సద్గురువు దగ్గర వెళ్లి బోధనలు చేస్తానంటే వెళ్ళు. ఎక్కడికన్నా వెళ్ళు. సత్యం తెలుసుకో. సత్యాన్ని ఆచరించాలి అనేది మనకు మన గురువు నేర్పించినది. మరి ఈ శ్లోకం మొత్తం మీద మనం నేర్చుకున్న విషయం ఏమిటి అంటే, గురువుని ఏ విధంగా మనము ప్రశ్న వెయ్యాలి, ఎలా మనము సేవ చెయ్యాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాము. సాష్టాంగ నమస్కారం అంటే ఏమి? మరి 2 చేతులు, మొండెము, కాళ్ళు, చేతులు కాకుండగా మరి మనసుని, బుద్ధుని అంటే ఈ 8 అంగాలను మనస్ఫూర్తిగా సమర్పించి, గురువుకి నమస్కరించి, మరి వినయంతో ప్రశ్నించి, అంతేకాకుండా సేవ చేసి 3 ఉండాలి. మరి సేవ చేస్తూ గురువుగారి దగ్గర ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. పొందిన దాన్ని ఆచరించాలి. వినయంతో ప్రశ్నించాలి. అహంకారంతో కాదు. ఏదో కులాసాగా స్నేహితుడిని అడిగినట్ట కాదు. పత్రిజీ సార్ అందరికీ స్వేచ్ఛ ఇచ్చేవాడు. ఆ స్వేచ్ఛని మిస్‌యూజ్ చేసేస్తే ఎవరిది తప్పవుతుంది? గురువుగారు "రాబోయ్ టీ తాగుతావా?" అని అడిగాడనేసి నువ్వు గురువుగారి మీద చేతులేసి మాట్లాడే సాహసం చెయ్యొచ్చా? తప్పు కదా! గురువుగారు నిన్ను బిడ్డలాగా చూస్తున్నాడని దాని అర్థము. మరి ఈ విధంగా ఇటువంటి అంటే ఎలా గురువు దగ్గరికి వెళ్ళి, గురువు దగ్గర జ్ఞానం పొందాలి అంటే ఎటువంటి స్థితిలో ఉండాలి? ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే వినయంతో ప్రశ్నించి, సేవయ అంటే సేవ చేసి 3 లక్షణాలు ఎవరికుండాలి? శిష్యుడికుండాలి. ఇంకొక గొప్ప విషయం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? శిష్యుడు సంసిద్ధంగా ఉంటే గురువు ఆత్మజ్ఞానం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మనకి దీన్ని బట్టి అర్థమేమవుతుంది? మనము ముందు సిద్ధమవుతే భగవంతుడు హాస్టల్ మాస్టర్సు రెడీగా ఉన్నారు గురువుని పంపించడానికి. మరి ఇట్లాంటి ఎన్నో రహస్యాలను, ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. శ్రీకృష్ణామృతం వినాలి, చూడాలి PNC ఛానల్‌లో. మరి శ్రద్ధగా మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, PMC ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.